మన దేశంలో ఓటర్ ద్వారా ఎన్నుకోబడిన రాజకీయ పార్టీల పరిపాలన వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్క ఓటరు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యయుత పార్లమెంటరీ పరిపాలనా విధానంలో ఓటు విలువ నేడు చాలా మందికి తెలిసిందే. అయినా ఓటర్లు అనేక ప్రలోభాలకు లొంగిపోయి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారనడంలో ఎంత మాత్రం సందేహం అక్కర్లేదు. నేడు ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులు కానీ చిన్న పార్టీల అభ్యర్థులు కానీ ఎక్కడా 4 అంకెల ఓట్లైనా పొందిన సందర్భాలు కనపడవు. వీరిలో ఎంత మంచివారున్నా, నిత్య సంఘ సేవకులు, నిజాయితీ పరులు, నిస్వార్థ పరులున్నా దేశం రాష్ట్రం పాడైపోతుందన్న ఆవేదనతో, ఆందోళనలతో సొంత డబ్బునే ఖర్చు పెట్టుకొని ఎంత ప్రచారం చేసినా ఫలితాలు ఎంత అన్యాయంగా ఉంటున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. గతంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కొంతమంది అయినా స్వతంత్ర అభ్యర్థులు, స్థానిక పార్టీల అభ్యర్థులు గెలిచేవారు. చట్టసభలలో వారి గళం గట్టిగా వినిపించేవారు. ఈవేళ ఆ పరిస్థితులు లేవు. అందుకల కారణాలను ప్రతి ఒక్క ఓటరు విశ్లేషించుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుత అధికార ప్రతిపక్ష పార్టీల పరిపాలన నేడు ఏ విధంగా ఉందో తెలిసి కూడా వారు ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టినా అవే పార్టీలకు ఓటు వేయాలనుకోవటం ఎంతవరకు సమంజసమో ప్రతి ఓటరు ఆలోచించాలి. నేటి ఓటర్లు పార్టీలుగా, మతాలుగా, కులాలుగా విడిపోయి తన విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడం దేశానికి, రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది కాదు. చదువుకున్న వారు, విజ్ఞానవంతులైన వారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పరిపాలనా విధానాలపై స్పష్టమైన అవగాహన ఉన్నవారు కూడా ఆయా పార్టీల ప్రలోభాలకు లోనై ఓటు వేయటం వల్ల ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలుస్తోంది. మధ్యతరగతి పేదవారు ప్రత్యక్షంగా డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల రూపంలో వారు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్న డబ్బులకు దాసోహమై ఓటు వేస్తుంటే వీరిని ఎవరు మార్చాలి? అభ్యర్థులు ఎన్నికలలో ఖర్చు పెడుతోన్న కోట్ల రూపాయల ధనం, పథకాల పేరుతో బ్యాంక్ ఖాతాలలో అధికారికంగా వేస్తున్న ప్రజాధనం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుందో ఓటర్లకు తెలియదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాష్ట్ర దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తమ బాగోగుల విషయంలో అపరిమితమైన, అసాధ్యమైన హామీలు గుప్పించిన వారికే ఓట్లు వేస్తున్నారు. తర్వాత వాటిని అమలు చేయకపోతే ఉద్యమాలకు దిగుతున్నారు, ఓడిస్తామని బెదిరిస్తున్నారు. కానీ ప్రజాధనం నెల నెలా జీతంగా తీసుకుంటూ వారు ఉద్యోగ ధర్మంపై ఆధారపడ్డ ప్రజల పనుల విషయంలో ఏం చేస్తున్నారో తెలియనిది ఎవరికి? ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైలు కదలాలంటే ఎన్ని పాట్లు పడాలో అనుభవం లేనిది ఎవరికి? ఇందుకు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉండే బ్యూరోక్రాట్లు కూడా ఎంత మాత్రం అతీతులు కారు. అత్యధికులు రాజకీయ పార్టీలకు ఒత్తాసుగా మారి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అంతేగాక ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్న వారు కూడా కొందరుంటున్నారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడంపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు, కథనాలు చెప్తుంటారు, కొందరు వివాదాలకు దిగుతుంటారు. అభ్యర్థి ఎవరైనా సరే గెలిచే వారికే మేము ఓటు వేస్తాం, మా ఓటును ఆ విధంగానే సద్వినియోగం చేసుకుంటామని కొందరు తెగేసి చెప్తుంటే, మరికొందరు గెలవని వారికి ఓటు వేస్తే మా ఓటు వృధా అవుతుందని అంటున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో, లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఇంకొందరు ఎవరికి ఓటు వేసినా మనకు ఒరిగేదేమీ లేదు, ఎవరో ఒకరికి వేస్తాం లేకపోతే ఓటే వేయమంటున్నారు. కొందరు ఆ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని,
తమ పార్టీ వారినే గెలిపించుకోవాలని ఓటు వేసుకుంటున్నామంటున్నారు. అంతేగాని మంచి పరిపాలన అందించే అభ్యర్థులకే ఓటు వేస్తామని చెప్పేవారు లేకపోవటం చాలా దురదృష్టకరం. అదే ఇప్పుడు దేశానికి పట్టిన అతిపెద్ద దౌర్భాగ్యం. ప్రతి లోక్సభ, శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాలలో రిజిస్టర్ అయిన ఈసీఐ గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం మీద 30 నుంచి 40 మంది అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పేపర్లో ఉంటున్నాయి. అయితే అందులో ఒక పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు, ప్రత్యర్థి పార్టీ ఓట్లు చీల్చేందుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు లేకపోలేదు. నిజానికి ఈ దశాబ్దపు ఎన్నికలలో వీరి బెడద ఎక్కువగానే ఉందని చెప్పాలి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకు పరోక్షంగా చేదోడు వాదోడుగా ఉండేందుకు కొందరు అభ్యర్థులను వివిధ చిన్న పార్టీల తరపున గాని, స్వతంత్రంగా గాని పోటీకి దించుతున్నాయి. ఈ విధంగా మన ఎన్నికల వ్యవస్థ రాజ్యాంగబద్ధ ఈసీఐ నిబంధనకు లోబడే ఎవరు ఏమీ చేయలేని విధంగా వెర్రితలలు వేస్తోంది. ఎన్నికలపై విరక్తి చెందిన వారు కొందరైతే తమ వారిని గెలిపించుకోవాలని పట్టుదల గలవారు కొందరు. గతంలో ఓటర్ల అత్యధిక శాతం మందిలో మంచి చెడుల విచక్షణ, సమాజ సమగ్ర అభివృద్ధి వంటి విశాల దృక్పథం ఉండేది. అందువల్లనే స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించేవారు. ఆ రోజుల్లో అభ్యర్థిని చూసి ఓటు వేసేవారు, కనుకనే గెలిచేవారు. నేడు ఎన్నికలలో అభ్యర్థిని చూడడమే మర్చిపోయారు. ఒక వర్గం ఓటర్లు కేవలం కులం, మతం, పార్టీకి ప్రాధాన్యత ఇచ్చి ఆయా అభ్యర్థులు ఎలాంటి వారైనా మాకేమి సంబంధం లేనట్లు ఓటు వేస్తుంటే, మరో వర్గం సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నెల నెల ఎక్కువ వేస్తే వారికే ఓటు వేస్తున్నారు. ఇక మూడో వర్గం డబ్బు, మద్యం వంటి ఆ రోజు తాత్కాలిక తాయిలాలకు లొంగిపోయి ఓటేస్తున్నారు. కొందరు ఓటర్లు మంచి వారిని ఎన్నుకోనాలా, వారిలో ఆలోచనలు రేకెత్తిస్తాం, చైతన్యం తీసుకొద్దాం, తద్వారా ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తును మార్చేద్దాం అంటూ 4.5 ఏళ్లు వివిధ సభలు, సమావేశాలు, చర్చలు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, నిరాహార దీక్షలంటూ ఒక విధంగా ఏమిటి అనేక విధాలుగా హడావుడి చేసే స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు, వృత్తిపర సంఘాలు, కులపర సంఘాలు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కీలకమైన చివరి 6 నెలల్లో మౌనం వహిస్తాయి, లేదా ప్రత్యక్షంగానే అప్పటి వరకు తిట్టిపోసిన ఏదో ఒక పార్టీకి మద్దతు ప్రకటిస్తాయి. కొన్ని సంఘాలు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తాయి. అంతే తప్ప అప్పటి వరకు ఏ లక్ష్యంతో పనిచేశామో ఆ లక్ష్యం కోసం నిలబడి పనిచేసినట్లు కనిపించవు. అందువల్లనే ఓటర్లు వారిని నమ్మలేకపోతున్నారు. ప్రస్తుత దేశ రాష్ట్రాల పరిస్థితుల దృష్ట్యా ఇకనైనా విఘ్నులైన ఓటర్లు ఆ విధానం మారాలి. ఏదో ఒక పార్టీకే భారీ మెజారిటీ, అటు సీట్ల సంఖ్య పరంగాను ఇటు ఓట్ల పరంగాను ఇస్తే రాష్ట్రానికి, దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం అదే ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాజకీయ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ ని మించి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన సుస్థిర ప్రభుత్వాన్ని ఇచ్చే సంఖ్యలో అభ్యర్థిని గెలిపిస్తేనే పరిపాలన సమర్థవంతంగా ఉంటుంది. పటిష్టమైన ప్రతిపక్షానికి అవకాశం ఏర్పడుతుంది. ఏకపక్ష పోకడలు చాలా వరకు నిరోధించబడతాయి. ఓటర్లు ఆయా నియోజకవర్గాల్లో చాలా కాలంగా స్థిర నివాసం ఉండి తెలిసిన మంచి అభ్యర్థుల్ని పరిశీలించి ఎన్నుకోవటం ప్రతి ఒక్క ఓటరు ప్రధాన బాధ్యత. ఇప్పుడు ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న ఓటర్ల సంఖ్య 99% తగ్గిపోయినందువల్లే నేడు పరిపాలన, రాజకీయ వ్యవస్థను అధికార ప్రతిపక్ష పార్టీలు భ్రష్టు పట్టిస్తున్నాయి. దేశ రాష్ట్రాల భవిష్యత్తును 5 ఏళ్లకు ఒకసారి ఓటర్ చేతిలోకి వస్తుంది. అప్పుడు ఆలోచించి నిస్వార్థంగా కుల, మత పార్టీలకు అతీతంగా మంచి అభ్యర్థిని ఎన్నుకొని ఓటు హక్కు వినియోగించుకుంటే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఓటు మన ప్రజాస్వామ్యయుత పరిపాలనా వ్యవస్థకు మూలాధారం, పునాది. కేవలం ఓటర్ల విచక్షణాయుత ఓటు హక్కు వినియోగంపైనే మన దేశ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశ భవిష్యత్తు మన దేశ పౌరుడైన ఓటర్ చేతుల్లోనే ఉంది.